ధర్నా చేపట్టడానికి రీజన్ ఏంటండి? జాబ్ క్యాలెండర్ కోసం చేస్తున్నాము. అయితే మనకి ఉట్టిగా ఇట్లా పేపర్ వైజ్గా ఇచ్చిర్రు జాబ్ క్యాలెండర్, అంటే డేట్స్ లేకుండా పోస్ట్ వేకెన్సీస్ లేకుండా ఇచ్చిర్రు. నా వాళ్ళకి ఇష్టపూర్వకంగా ఇచ్చిర్రు. ఆ వాళ్ళు ఇచ్చిన క్యాలెండర్ మాకు మ్యాచ్ అవ్వట్లేదు, మా నిరుద్యోగులకి మాకు కరెక్ట్ అనిపించట్లేదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు డేట్స్ పోస్టులు వేకెన్సీస్ ఇవ్వకుండా ఇచ్చిన క్యాలెండర్ని ఏ రకంగా ఫిలప్ చేస్తారనేది మా డౌట్. అందుకే మాకు డేట్స్ పోస్టులు ఉన్న క్యాలెండర్ మాకు ఈ జూన్ 2లో మాకు రిలీజ్ చేయాలని చెప్పేసి ధర్నా చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు అయితే మేము ఎన్ని జాబులు ఇచ్చాము, ఇంత నిరుద్యోగులని ఆదుకున్నామని చెప్పని అంటున్నారు. అసలు అంటే మరి మీ దాకా రాలేదా? మా దాకా రాలేదు అంటే ఇప్పుడు వాళ్ళు పాత నోటిఫికేషన్స్, అంటే పాత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ని వీళ్ళు ఫిలప్ చేశారు. అయితే ఇవన్నీ ఎవరి అకౌంట్ల కోసం మాకు సంబంధం లేదు. కానీ మీరు ఎన్నికైన ఏడాదే మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. పాత నోటిఫికేషన్లతో మీకు పనేది, మీరు ఫ్రెష్గా ఇవ్వండి. 2 లక్షల ఉద్యోగాలు మీరు ఇవ్వండి. పాత నోటిఫికేషన్లో సంబంధం లేకుండా మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి కదా, అది మేము క్వశ్చన్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు 1.5 year అవుతుంది కదా ఈ ప్రభుత్వం వచ్చి, మీకు ఎలాంటి నోటిఫికేషన్ అనేది రాలేదా? ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు. ఉన్న డిఎస్సిలోనే ఒక 5,000 పోస్టులు ఎక్స్ట్రా కలిపి 11,000 డిఎస్సి ఇచ్చారు. ఓవరాల్గా వీళ్ళు తిప్పి కొడితే 10,000 పోస్టులు వీళ్ళ హయాంలో ఇచ్చారు అంతే. మిగతా 2 లక్షల ఉద్యోగాలు ఏం చేస్తారంటే పాత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లో కలుపుకొని వీటిని కలిపి 60,000 ఉద్యోగాలు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది అన్యాయం, అది మేము చెప్పేది. ఈరోజు మీ మొదటి అడుగు అంటే ఎవరైనా ఏ ఎమ్మెల్యేనా వచ్చి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోని అధికారులు వచ్చి మేమున్నాము, మీ ఉద్యోగుల సమస్య తీరుస్తామని చెప్పని ఎవరైనా అన్నారా? ఎవ్వరూ అనలేదు. ఇప్పుడు కూడా వస్తే సంతోషము. మేము ఇట్లే మధ్యాహ్నం వరకు వెయిట్ చేస్తాం కాబట్టి ఏ ఎమ్మెల్యే అయినా ఏ కాంగ్రెస్ లీడర్ అయినా వచ్చి మా దగ్గరకు వచ్చి మేము ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు ఇస్తాము, జాబ్ క్యాలెండర్ ఇస్తాము, నోటిఫికేషన్లు ఇస్తాము సకాలంలో అని చెప్పేసి మాకు హామీ ఇచ్చి వెళ్ళండి. లేదంటే మాత్రం ఈ రోజు స్టార్ట్ అయిన మూమెంట్ ఇక ఆగదు. మరో తెలంగాణ మూమెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనం ఇంత గెలిపించుకున్నదే జాబ్స్ కోసం. అవే లేనప్పుడు మేము ఎవరిని ఎందుకు లెక్క చేస్తాము? ఇంకెవరికి వినేదే లేదు, తగ్గేదే లేదు. ఇక అంటే మీరు ఏ డేట్కి మీరు అంటే ఆశిస్తున్నారు ఈ డేట్కి క్యాలెండర్ రావాలని? మేము డెడ్ లైన్ June 2కే పెట్టినాము. June 2కే మాకు జాబ్ క్యాలెండర్ రావాలి అఫీషియల్గా. రాకపోతే మాత్రం June 3 నుంచే మా అడుగులు స్టార్ట్ అవుతాయి. ఇంకొకటి అశోక్ సార్ కూడా జంగ్ సార్ అని పెట్టిర్రు, దానికి కూడా మా మద్దతు ఉంటుంది. ప్రతి ఒక్కరు ఏ నిరుద్యోగి ఇట్లా పిలిపించినా సరే వెళ్తాము, సపోర్ట్ చేస్తాము. మూమెంట్స్ ఇక జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కరి అందరం కలిసి చేస్తాం. ఇక నాట్ ఓన్లీ హైదరాబాద్ ఇక్కడ ధర్నా చేసేది, అన్ని తెలంగాణ జిల్లాల నుంచి వచ్చారా? అన్ని జిల్లాల నుంచి వచ్చాం. 33 జిల్లాల నుంచి అందరు వచ్చారు. వేరే చూస్తున్నారు కదా, ఎప్పుడైనా ఇంత వచ్చిరా, ఎప్పుడు రాలేదు. కానీ కడుపు కాలుతుంది ఒక్కొక్కరికి. ఎంతని వెయిట్ చేస్తారు? ఇప్పటికే మేము వచ్చి 17 నెలలే అయింది కదా అంటారు. 17 నెలలే అయింది కదా అని ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పే మీరు చేస్తారా? ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పే మీరు చేస్తారా? అది అడుగుతున్నాం మేము. 17 నెలలు అయింది. ఇచ్చే ఉద్దేశం ఉంటే 1 నెల లోపల నువ్వు ఇవ్వచ్చు, మరి ఇంకా ఇవ్వట్లేదు కదా. అది అంటే మా దగ్గర సరే తెలంగాణ అభివృద్ధి కోసం అంటే అప్పుల్లో ఉందని చెప్పని అన్నారు. మరి ఉద్యోగాలు ఇవ్వడానికి ఏమి రీజన్ చెప్తున్నారు? ఇప్పుడు కోట్లు వేరే దాంట్లో మీరు పెట్టట్లేదా? చెప్పొద్దు. కానీ మరి అందాల పోటీకి ఏమొస్తుందని చెప్పేసి మీరు పెట్టేసారు. ఏ నిరుద్యోగికి లాభం జరుగుతుంది? ఎవరికి లాభం జరుగుతుంది? సరే, అది పెట్టడం వల్ల ప్రపంచ ఖ్యాతిలో తెలంగాణ గౌరవం దక్కుతుందేమో ఒప్పుకుంటాం. కానీ దాని నుంచి వచ్చిన పెట్టుబడులు లాభాలు కూడా మన నిరుద్యోగులకు పెట్టాలి కదా. ఎన్నో కోట్లు దుబారా ఖర్చులు చేస్తున్నారు. అవన్నీ నిరుద్యోగుల కోసం ఎందుకు ఖర్చు పెట్టట్లేదు? ఇప్పుడు రాజీవ్ వికాసం అన్నారు, ఇప్పుడు June 2కి నియామక పత్రాలు ఇస్తామన్నారు. సరే, ఇస్తారు, కరెక్టే. నాకైతే ఒక కళ వచ్చింది మొన్న, మా ఊర్లో 3 వచ్చినట్టు. 3 వస్తే నా పరిస్థితి ఏందని పొద్దున్న లేసి నాకే అర్థం కావట్లేదు. అట్లా మీరున్న కార్యకర్తలకి 3 ఇచ్చేస్తే ఊర్లో నిరుద్యోగులు 3 ఉంటారా? చాలా మంది ఉంటారు కదా. అట్లాంటి వాళ్ళకి ఎంతమందికి న్యాయం చేయగలుగుతారు? సరే, మీరంత దయాగుణాలు ఉంటే ఒక్కరికి కాదు, మీరు ప్రతి నిరుద్యోగి అకౌంట్లో ఒక 50,000 కొట్టి మీరు ప్రిపరేషన్ అవ్వండి. ఏ గొడవ లేదు, మీకు నోటిఫికేషన్ ఇస్తామని భరోసా కల్పించండి, ఒప్పుకుంటాం. అంటే ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా అయినే కాబట్టి మీ సమస్యలు ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా చెప్పుకోలేకపోతున్నారు కదా. అదే దౌర్భాగ్యం. బోర్డు పెట్టుకొని విద్యాశాఖ మినిస్టర్ కూడా ఆయననే పెట్టుకోవడం వల్లనే ఈ దౌర్భాగ్యం ఉంది. ఆయనకు సమస్యలు మరి చేరుతలేవో, ఎవరు చెప్తలేరో అర్థమైతలేదు. అక్కడ దాకా ఆయన సమస్యలు అనేవి ఆయన దాకా పోతున్నాయో లేదో కూడా తెలియదు. ఎంత ఉన్నా రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నారు. ఉద్యోగాలు వద్దని, మేము జాబులు వద్దని చెప్పేసి ఉద్యమాలు చేస్తున్నామని చెప్పేసి ఎవరు మరి కింద నుంచి సమాచారం ఇచ్చిన వాళ్ళు కరెక్ట్ ఇస్తున్నారో లేదో అని కూడా డౌట్ వస్తుంది. అంటే ఆయన కలవడానికి అపాయింట్మెంట్ కూడా మనకి దొరకదు కదా, ముఖ్యమంత్రి కూడా అవడం వల్ల. అస్సలు దొరకదు అంటారు. మేము అందుబాటులో ఉంటాము, నన్ను వచ్చి ఎప్పుడైనా కలవండి అంటాడు. కానీ నేను ఈ రోజు నుంచి ట్రై చేస్తాను సీఎం సార్ని కలవడానికి. నాకు ఒక అపాయింట్మెంట్ ఇప్పియండి. ఎట్లా ఇప్పిస్తారో ఇప్పియండి.
అది అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ద్వారా అంటే మనకి ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ కి సమస్యలు ఏమైనా ఉంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గరికి వెళ్తాము. ఇప్పుడు అది కూడా లేదు కదా, సో మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఇంకా అంతే, మా ఎమ్మెల్యేలనే గట్టిగా అడుగుతాం. ఇక మేము గెలిపించుకున్నాం కదా, ఎమ్మెల్యేలను గట్టిగా అడుగుతాం. ఏంది పరిస్థితి, మరి గెలిపించుకున్నాం కదా, ఏం సమాధానం చెప్తారో చెప్పండి అని చెప్పేసి గట్టిగా అడుగుతాం. మీరు ఏదైతే డేట్ ఫిక్స్ చేసుకున్నారో ఆ డేట్ కూడా కదిలి రాకపోతే ప్రభుత్వం ఏం చేస్తారు? కాకపోతే ఇక ధర్నాలు ఇవన్నీ ఏమి ఉండవు, ఇట్లా అడిగి పర్మిషన్ తీసుకొని ఇవన్నీ ఏమి ఉండవు. ప్రతి ఎమ్మెల్యే ఇంటి ముందర ప్రతి నిరుద్యోగి కూర్చుంటారు. ఇక అంతే, మీరే న్యాయం చేయాలి, వాళ్ళకి ఏదో బతుకుతారు మీరే చూపించాలి. అది